హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఎంఎస్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. బయట దొరికి స్ట్రీట్ ఫుడ్లు తినడం కంటే ఇంట్లో మనం న్యాచురల్గా చేసుకొని తినడం చాలా సేఫ్ కదండి. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కదా. రెస్టారెంట్ స్టైల్లో లాగే అదే టేస్ట్లో మనకి ఇంట్లో కూడా ఇలాగే వస్తుందండి. నేను చెప్పినలాగా ఫాలో అయితే సేమ్ రెస్టారెంట్ టేస్ట్లోని ఇంట్లోనే మనం చూడొచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిని స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేయాలండి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అడుగు మాడకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసుకున్న క్యాప్సికమ్ని వేసుకోవాలి. క్యాబేజీని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి క్యారెట్ని వేసుకోవాలి. బీన్స్ని సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి. మొత్తం ఫ్రై అయ్యేలాగా హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే జరగాలండి. స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలి. మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, వైట్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్ వేసుకొని బాగా టాస్ చేసుకుంటూ హై ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ని చల్లుకొని హై ఫ్లేమ్ మీద 2 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. బాగా టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సేమ్ రెస్టారెంట్ టేస్ట్ వస్తుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Please like, share and subscribe to my channel. Thank you.